హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎస్ ఛానల్ ఆధ్వర్యంలో ప్రతివారం నిర్వహిస్తున్న మన ఊరి ప్రగతి కార్యక్రమంలో భాగంగా తెనాలి మండల పరిధిలోని గ్రామాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నాం. గత వారం తెనాలి మండలంలో ఉన్న కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు, వాటి అనుబంధ గ్రామాలను తీసుకుని ఆ సమాచారం తెలియజేశాం. ఈ వారం తెనాలి మండలంలో గల మిగిలిన గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఆయా గ్రామాల గురించి కొంత ముఖ్యమైన సమాచారం ఒకసారి చూద్దాం. తెనాలి చరిత్ర కీర్తిని ప్రతిబింబించడంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సాహితీ కళారంగాలే కాక దేశ స్వాతంత్రోద్యమంలోనూ విద్యాలయాలకు, దేవాలయాలకు, బాటసార్ల కోసం మఠాలు, అన్నసత్రాలు, ఆశ్రమాలు వంటి వాటికి భూదానాలు చేయటంలో మండల గ్రామాలు ప్రాముఖ్యత చెందాయి. వీటిలో పెదరావూరు గ్రామం ఒకటి. స్వాతంత్ర ఉద్యమంలో పెదరావూరు గ్రామ కీర్తిని ఇనుమడింపచేసింది కల్లూరి తులసమ్మ. స్వాతంత్ర ఉద్యమం తన ఊపిరిగా భావించిన కల్లూరి తులసమ్మ కుటుంబ బంధం కూడా వదులుకుని తన భర్తకి దగ్గరుండి మరో పెళ్లి చేసిన త్యాగమూర్తి తులసమ్మ. అలాగే తనకున్న ఆస్తిని ఖాదీ గ్రామోద్య సంస్థకి తన భర్తకి ఇచ్చిన మహోన్నతురాలు. ఆ ఖాదీ గ్రామోద్య సంస్థ భవనంలోనే ఒక చిన్న గదిలో నివాసం ఉంటూ ఒకవైపు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ మరోవైపు తన జీవనం కోసం ఒకరిని ఆశించకుండా ఖాదీ గ్రామోద్య సంస్థ నుంచి నూలు తీసుకువచ్చి ఆ నూలు వడికితే వచ్చే డబ్బులతోనూ మైందార తైలం వంటివి తయారు చేసి అమ్ముకుని జీవనం సాగించిన మహోన్నత నాయకురాలు కల్లూరి తులసమ్మ. ఇలాగే గ్రామంలో భూములను దానం చేసిన భూస్వాములు ఉన్నారు. శ్రీ గంగానమ్మ తల్లి పెదరావూరుకు గ్రామదేవతగా ఉండగా శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానం, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం, తెలుగు బాప్టిస్ట్ చర్చ్, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరాలు, ఎంతో పవిత్రమైన మాబు సుబాని జెండా చెట్టు, అల్లా ప్రార్థించే మసీదులు ఈ ప్రాంత ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలిచాయి. ఏనాటి నుంచో జిల్లా శాఖ గ్రంథాలయం ఉండగా ఆ తర్వాత డిజిటల్ గ్రంథాలయం కూడా ఆ గ్రామంలో ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే బురిపాలెం గ్రామం కూడా భూ దాన ధర్మాలకు నిలయం. బురిపాలెం నుండి తెనాలి వెళ్ళి చదువుకోవాలి అంటే గ్రామ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని గట్టంనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మలు పాఠశాలకు స్థలాన్ని ఇవ్వటమే కాక స్కూల్ కట్టించి జిల్లా పరిషత్తుకు అప్పగించారు. అలాగే గ్రామ ప్రజల కోసం బ్యాంకు కార్యాలయాన్ని కట్టించారు. గీతా మందిరాన్ని నిర్మించారు. పంచాయతీ కార్యాలయానికి గట్టంనేని కుటుంబ సభ్యులు స్థలాన్ని ఇచ్చారు. చలనచిత్ర రంగంలో సూపర్ స్టార్ కృష్ణ తెనాలి కీర్తిని దేశవ్యాప్తంగా ఇనుమడింపచేశారు. చలనచిత్ర పరిశ్రమకు సాంకేతికతను మొదటగా అందించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. రాజకీయంగా ఏలూరు నుంచి పార్లమెంటు సభ్యులుగా పనిచేశారు. శాతవాహనుల కాలం నాటి చారిత్రాత్మక సంఘటనల ఆధారాలు తెలిపిన గ్రామంగా మల్లెపాడు చరిత్రలో నిలిచిపోయింది. మల్లెపాడు దెబ్బగా పిలుచుకునే ఈ ప్రదేశంలో పాటిమట్టి, పురాతన పాలరాతి పలకలు, ప్రమిదలు, శంఖ ఆకారపు గిన్నెలు, ఎర్రని కాల్చిన మట్టి బొమ్మలు, కుండ పెంకులు కనుగొన్నట్లు చరిత్ర చెబుతోంది. గ్రామాల్లో సరదాగా బరువులెత్తే పోటీలు గ్రామీణ క్రీడాకారులను తయారు చేసేందుకు దోహదపడ్డాయి. కటివరం గ్రామం వెయిట్ లిఫ్టర్, బాడీ లిఫ్టింగ్ పోటీల్లో జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను కటివరం గ్రామానికి తీసుకొచ్చాయి. 1956లోనే లక్కరాజు లీల వేణుగోపాల కృష్ణమూర్తి వెయిట్ లిఫ్టింగ్ జిమ్నాజియం ఏర్పాటు చేశారు. అలాగే తాళ్ళూరి రామారావు, డాక్టర్ వేదాంతం సీతారామాచార్యులు, డాక్టర్ మేడూరి విశ్వరూపాచారి, యోగా స్పెషలిస్ట్ డిఎన్ రావు వంటి వారు క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ తెనాలికి కీర్తిని తీసుకువచ్చారు. పెదరావూరు, జగడగుంటపాలెం, బురిపాలెం, కటివరం, నందివెలుగు, దాని అనుబంధ రెవెన్యూ గ్రామాల్లో మొత్తం మీద 42,945 మంది జనాభా ఉండగా 14,183 నివాస గృహాలున్నాయి. శాసనసభ్యులుగా అన్నాబత్తుల శివకుమార్ కొనసాగుతూ ఉండగా ధర్మరాజుల చెన్నకేశవులు తెనాలి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో తెనాలి మండలం అనేది ఎంతో కీలకమైనదిగా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. మండల పరిధిలోని ఆయా గ్రామాలు ఎంతో ఆహ్లాదకర వాతావరణంతో పాటు చైతన్యవంతమైన గ్రామాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అటువంటి ఈ గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుండి ఇక్కడ వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా అండగా నిలుస్తుంది, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నవరత్నాల సంక్షేమ లబ్ధిని ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారు, మండలంలోని పెదరావూరు, బుర్రిపాలెం, జగడగుంటపాలెం, కటివరం, నందివెలుగుతో పాటు వాటి అనుబంధ రెవెన్యూ గ్రామాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు ప్రభుత్వ సంక్షేమం ఎంతమందికి అందింది, సంక్షేమం కోసం ప్రభుత్వం ఇక్కడ ఎంత ఖర్చు చేసిందనేది పూర్తి వివరాలు గణాంకాలతో సహా ఒకసారి చూద్దాం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద వర్గాల కుటుంబాలలో ఎదురయ్యే ఆర్థిక పరిస్థితుల్ని సంక్షేమం కుదుటపరిచిందని లబ్ధిదారులు చెబుతున్న నేపథ్యంలో శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ నేతృత్వంలో ఈ ప్రభుత్వం ద్వారా తెనాలి మండలంలోని పెదరావూరు, బురిపాలెం, జగడగుంటపాలెం, కట్టివరం, నందివెలుగు దాని అనుబంధ రెవెన్యూ గ్రామాల పరిధిలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఏ మేరకు లభించాయన్నది గణాంకాల్లో చూద్దాం. ప్రతి పేద కుటుంబాల్లోని పిల్లలు మంచి చదువును చదువుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన జగనన్న అమ్మఒడి పథకం ద్వారా పెదరావూరు, బురిపాలెం, జగడగుంటపాలెం, కట్టివరం, నందివెలుగు దాని అనుబంధ రెవెన్యూ గ్రామాల్లోని 3,896 మంది విద్యార్థుల తల్లులకు 37,61,36,176 రూపాయలను 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం అందజేసింది. పేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా ఈ ప్రభుత్వం బ్యాంకుల నుండి అందిస్తున్న ఆర్థిక తోడ్పాటును పెదరావూరు, బురిపాలెం, జగడగుంటపాలెం, కట్టివరం, నందివెలుగు దాని అనుబంధ రెవెన్యూ గ్రామాల్లోని 9,236 మంది డ్వాక్రా సంఘాల సభ్యులకు 2,13,36,303 రూపాయల మేర ఈ ప్రభుత్వం చెల్లించింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకం ద్వారా ఈ 10 గ్రామాల్లోని 4,353 మంది విద్యార్థులకు 10,22,82,110 రూపాయల మేర ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఈ గ్రామాల్లోని ఉన్నత వర్గాల్లోని నిరుపేదలైన 387 మందికి 1,05,00,000 రూపాయల మేర ఈ ప్రభుత్వం అందజేసింది. జగనన్న తోడుతో ఆర్థిక తోడ్పాటును పొందుతున్న ఈ 10 గ్రామాల్లోని 1,118 మంది లబ్ధిదారులు 2,36,77,942 రూపాయల మేర ఈ ప్రభుత్వం నుండి లబ్ధి పొందారు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద పెదరావూరు, బురిపాలెం, జగడగుంటపాలెం, కట్టివరం, నందివెలుగు దాని అనుబంధ రెవెన్యూ గ్రామాల్లోని 7,048 మంది స్వయం సహాయక సభ్యులకు 5 సంవత్సరాల్లో 23,08,27,080 రూపాయల మేర ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. వైఎస్ఆర్ వాహన్ మిత్ర పథకం ద్వారా ఈ 10 గ్రామాల్లోని 361 మంది లబ్ధిదారులకు 5 సంవత్సరాల్లో 1,05,80,000 రూపాయల మేర ఈ ప్రభుత్వం అందజేసింది. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా పెదరావూరు, బురిపాలెం, జగడగుంటపాలెం, కట్టివరం, నందివెలుగు దాని అనుబంధ రెవెన్యూ గ్రామాల్లోని 2,823 మంది లబ్ధిదారులకు 12,50,06,250 రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని ఈ ప్రభుత్వం వారి బ్యాంకు అకౌంట్లో జమ చేసింది. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా కాపు సంఘీయుల్లోని మహిళలకు చేయూతనిచ్చేందుకు 10 గ్రామాల్లోని 650 మందికి 2,92,95,000 రూపాయల మేర వారి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం జమ చేసింది. వయోవృద్ధులకు ప్రతి నెల ఇచ్చే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెదరావూరు, బురిపాలెం, జగడగుంటపాలెం, కట్టివరం, నందివెలుగు దాని అనుబంధ రెవెన్యూ గ్రామాల్లోని 6,691 మంది వయోవృద్ధులకు 4 సంవత్సరాల 10 నెలల కాలంలో 63,25,32,000 రూపాయలను ఈ ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించింది. జగనన్న చేదోడు పథకం ద్వారా ఈ 10 గ్రామాల్లోని 183 మంది లబ్ధిదారులకు 38,50,000 రూపాయల మేర ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. ఇల్లు లేని వారికి ఇచ్చిన నివేశన స్థలాల సంఖ్య ఈ 10 గ్రామాల్లో 3,097 ఉండగా వీటి నిర్మాణానికి 68,10,82,000 రూపాయల మేర ఈ ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు 10 గ్రామాల్లో 3,578 ఉండగా ఆరోగ్యశ్రీ కార్డును వినియోగించుకున్న వారు ఈ 5 సంవత్సరాల్లో 6,51,33,647 రూపాయల మేర ప్రయోజనం పొందారు. ప్రభుత్వం నుండి నివేశన స్థలాలు తీసుకున్న వారిలో ఇంటి నిర్మాణాలు చేపట్టిన 905 మందికి 9,61,63,269 రూపాయల మేర ప్రభుత్వం చెల్లించింది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా పెదరావూరు, బురిపాలెం, జగడగుంటపాలెం, కట్టివరం, నందివెలుగు దాని అనుబంధ రెవెన్యూ గ్రామాల్లోని 4,047 మంది రైతులకు 27,70,82,550 రూపాయలను ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో చెల్లించింది. పెదరావూరు, బురిపాలెం, జగడగుంటపాలెం, కట్టివరం, నందివెలుగు దాని అనుబంధ రెవెన్యూ గ్రామాల్లో మొత్తం రైస్ కార్డులు 12,538 ఉండగా వీటి ద్వారా రేషన్, నిత్యావసర సరుకులు అందుకుంటున్నారు. వైఎస్ఆర్ బీమా ద్వారా పెదరావూరు, బురిపాలెం, జగడగుంటపాలెం, కట్టివరం, నందివెలుగు దాని అనుబంధ రెవెన్యూ గ్రామాల్లోని 132 కుటుంబాలకు 2,24,50,000 రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. తెనాలి మండలంలోని పెదరావూరు, బురిపాలెం, జగడగుంటపాలెం, కట్టివరం, నందివెలుగు గ్రామాల్లోని చేనేత కుటుంబాలకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా
45 మంది లబ్ధిదారులకు 36,72,000 రూపాయలను ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో చెల్లించింది. ప్రకృతి విపత్తుల ద్వారా పంట నష్టపోయిన రైతులకు ఈ ప్రభుత్వం ఇన్సూట్ సబ్సిడీ ద్వారా ఈ 10 గ్రామాల్లోని 3,079 మంది రైతులకు 4,12,49,159 రూపాయలను ఈ ప్రభుత్వం చెల్లించింది. మొత్తం మీద పెదరావూరు, బురిపాలెం, జగడగుంటపాలెం, మల్లెపాడు, నేలపాడు, కట్టివరం, నందివెలుగు దాని అనుబంధ రెవెన్యూ గ్రామాల్లోని 64,167 మంది లబ్ధిదారులకు 273,98,55,484 రూపాయల మేర ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో సంక్షేమం రూపంలో అందజేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 4 సంవత్సరాల 10 నెలల క్రితం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అన్నాబొత్తుని శివకుమార్ స్థానిక శాసనసభ్యునిగా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తున్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న ఆలోచనతో వివిధ సంక్షేమ పథకాలను ఎంతో పారదర్శకంగా అమలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ద్వారా సంక్షేమం పొందుతున్న ప్రజల జీవన ప్రమాణాలు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ సాయంతో వారి కుటుంబాలను ఎలా చక్కదిద్దుకుంటున్నారు, ప్రభుత్వ సంక్షేమం ద్వారా అందించే ఆర్థిక సాయం లబ్ధిదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆయా గ్రామాల్లో పరిస్థితి ఏంటనేది ఒకసారి మీరే చూడండి. మరో 2 నెలల్లో 5 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వైసీపీ ప్రభుత్వంలో పేద, బడుగు, బలహీన సామాజిక వర్గాలు పేదరికం నుండి ఆర్థిక అభివృద్ధి వైపు అడుగులు వేశాయి. నవరత్నాల పథకాలతో తమ జీవితాలను ఎలా మెరుగుపరుచుకుంది. పెదరావూరు, బురిపాలెం, జగడగుంటపాలెం, కట్టివరం, నందివెలుగు దాని అనుబంధ రెవెన్యూ గ్రామాలైన తేలప్రోలు, ఎరకలపూడి, మల్లెపాడు, నేలపాడు గ్రామాల్లోని లబ్ధిదారులు తెలియజేశారు. పట్టణంలో వచ్చే పనులే కాక గ్రామాల్లో వ్యవసాయ పనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకునే తాము పెరిగిన ఇంటి అద్దెలు కట్టలేకపోతున్న తరుణంలో నిలువ నీడ కోసం తప్పించిన మాకు కొండంత ధైర్యాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చిందని పేదలు అంటున్నారు. ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ ఇచ్చిన నివేశన స్థలం, ఇంటి నిర్మాణాలతో తమ కుటుంబాలకి శాశ్వతంగా ఇల్లు అమరిందని వారు సంతోషపడుతున్నారు. నా పేరు కాకిరాణి, మాది పెదరావూరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల స్థలం వచ్చింది, ఇల్లు కట్టుకుంటున్నాం. మేము ఇటువరకు అద్దెలకు ఉండేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతోషంగా ఉంది, ఆ ఇల్లు కట్టుకున్నాము. ఇంట్లోకి కూడా 4 రోజుల్లో వెళ్ళబోతున్నాము. ఈ ప్రభుత్వం మా పిల్లలకి అమ్మఒడి పడుతుంది, మా పిల్లలు చదువుకుంటున్నారు. మేము ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. మేము అందరం మా ఫ్యామిలీ అంతా వ్యవసాయం చేసుకునేది. ఈ ప్రభుత్వం వచ్చింది, మేము ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్తాం. చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం గారికి, శివకుమార్ గారికి ధన్యవాదాలు. నాగలక్ష్మి అండి, మాది పెదరావూరు గ్రామం. జగనన్న ఇళ్ల స్థలం వచ్చింది మాకు, ఇల్లు కట్టుకుంటున్నాము. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. జగనన్న తోడు వచ్చింది, అది వ్యవసాయం కింద కొంచెం వాడుకున్నాము. పిల్లలకి అమ్మఒడి డబ్బులు పడినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు మేలు జరిగింది. శివన్నకి, జగనన్నకి ధన్యవాదాలండి. మేము ఉండే జగడకొండపాలెంలో అండి, ఎప్పటి నుంచో అద్దెలు కొంటున్నాము. నా పేరు జి విజయలక్ష్మి. శివన్న ప్రభుత్వం వచ్చినాక మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. ఇల్లు కూడా కట్టుకుంటామండి. మాకు 0 వడ్డీ కూడా పడిందండి. చాలా ధన్యవాదాలు. జగనన్నకి ధన్యవాదాలు, శివన్నకి ధన్యవాదాలు. నా పేరు మార్తమ్మ, పెదరావూరు మాది. శివన్న వచ్చినాక ఇళ్ల స్థలం వచ్చింది, ఇల్లు కూడా కట్టుకుంటున్నాను. నేను మిరగాయలు ఒలుసుకొని, నాకు సొంత తలం లేదు, అద్దెకుంటున్నాను. నేను మిరగాయలు ఒలుసుకొని బతుకుతున్నాను. నా త్వరలో శివన్న ఇచ్చిన తలంలో ఇల్లు కట్టుకుని త్వరలో వెళ్ళపోతున్నాను. శివకుమార్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు రామాదేవి అండి, మాది కటివారం. మేము అద్దెకుంటున్నామండి. మాకు ఈ జగనన్న గారి ప్రభుత్వం వచ్చినాక మాకు స్థలం ఇచ్చాడండి. జగనన్న చేయూత పడుతున్నాయండి. ఆయన సహాయంతో మేము గేదెలు కొనుక్కున్నాము, మేము సంసారం గడుపుకుంటున్నామండి. ఇంకా మాకు రుణమాఫీ కూడా పడుతున్నాయండి. ఆయన సాయం చేసినందుకు ధన్యవాదాలండి జగనన్న గారికి, ఎమ్మెల్యే గారు శివకుమార్ గారికి. వృద్ధాప్యంలో వచ్చే రోగాలు, రొప్పులతో జీవితాలను నెట్టుకొస్తున్న మాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక మా జీవితాలకు ఆధారమైందని వయోవృద్ధులు అంటున్నారు. వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్లు చల్లగా ఉండాలని దీవిస్తున్నారు. అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేశారు. మాది పెదరావూరు అండి. నా పేరు పానకాలు.
మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ పెన్షన్ వస్తుంది. ఇక మందులకి ఇంట్లో వాడుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక బాగా మా శివకుమార్ గారు బాగా మాకు న్యాయం చేశారు. సహాయం చేస్తున్నారు. ధన్యవాదాలు. మాది పెదరా ఊరయ్య. అన్నందాసు ధనలక్ష్మిని. నాకు 20 సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగోట్ల. నాకు మీ దయ వల్ల ఒక సంవత్సరం నుంచి నాకు పెన్షన్ రాశారు. పెన్షన్ వస్తున్నాయి. ఈ ట్యాబ్లెట్లు వీటికి నాకు ఉపయోగపడుతున్నాయి. నేను వాటికి వాడుకుంటున్నాను. ధన్యవాదాలయ్యా శివకుమార్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలయ్యా. నా పేరు జయరావు అండి. మాది పెదరావూరు. నాకు ఈ పెన్షను ఆరోగ్యశ్రీ ఇంతకు మునుపు చేయించుకున్నాను. నా ఆరోగ్యానికి డబ్బులు ఉపయోగించుకుంటున్నాం. నాకు ఈ పెన్షన్ డబ్బులు ఇచ్చిన మన సీఎం గారికి, మన ఎమ్మెల్యే శివకుమార్ గారికి ధన్యవాదాలు. పిల్లల్ని పై చదువులు చదివించలేక మాతో పాటే వయసొచ్చిన పిల్లలు కూడా పనులకు పంపి వచ్చే డబ్బులతో బతుకుతున్న తాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పిల్లలు బీటెక్ వంటి ఉన్నత చదువు చదివారంటే ఊహించని ఆశ్చర్యం కలుగుతోందని తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. ఇందుకు కారణం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనే అంటున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి, అలాగే శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్కి కృతజ్ఞతలు తెలియజేశారు. పెదరావూరు తెనాలి మండలం. నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు అభినయ్. చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మోతడక కాలేజ్లో నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మా ఫ్యామిలీకి నన్ను చదివించే స్థామత లేదు. సీఎం జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను డిప్లొమా చదువుకోవడానికి విద్యా దీవెన, వసతి దీవెన నాకు ఎంతో సహాయపడింది. దీనివల్ల ఎంతోమంది పిల్లలు చాలా చదువుకుంటున్నారు. మా కాలేజీలోనే 60 మంది పైగా స్టూడెంట్స్ మా క్లాస్లో ఉన్నారు. మా కాలేజీలో 700 మంది 800 మందికి అందరూ విద్యా దీవెన వల్ల లాభం పొందుతున్నారు. ఇలాంటి ఎన్నో పథకాలు సీఎం జగన్ గారు వచ్చే సంవత్సరం కూడా తేవాలని చెప్పి కోరుకుంటున్నాము. పథకం మాకు ఇచ్చినందుకు సీఎం జగన్ గారికి మా హృదయపూర్వక వందనాలు. మా ఎమ్మెల్యే శివకుమార్ గారు కూడా మాకు ఎంతో సహాయపడుతున్నారు. ఆయనకి వందనాలు. తెనాలి జగడగొండపాలెం అండి మాది. తెనాలి డిగ్రీ చదువుతున్నాడు మా పాప, ఒక బాబు. మాకు విద్యా దీవెన పడింది. చదివించుకోలేని పరిస్థితుల్లో విద్యా దీవెన పడింది. ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు భవానీ. మాది జగడిగుండపాలెం పంచాయతీ. మా డాడీ పేరు, మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు గారు. ఆయన దారబంతులు చుట్టే వ్యాపారం చేస్తారు. నేను బీటెక్ వరకు చదువుకున్నాను. అసలు బీటెక్ వరకు చదువుకోగలుగుతాననే నమ్మకం కూడా నాకు లేదు. కేవలం ప్రభుత్వం నుంచి నాకు వచ్చిన విద్యా దీవెన, వసతి దీవెన వల్లే నేను బీటెక్ వరకు చదువుకోగలిగాను. నాకే కాదు, చాలామంది పేద ప్రజలు ఇంతవరకు చదువుకోగలుగుతున్నారంటే కేవలం ప్రభుత్వం నుంచి వచ్చిన మాకు వసతి దీవెన, విద్యా దీవెన వల్లే మేము చదువుకోగలిగాము. లేకుంటే ఇక్కడి వరకు చదువుకోగలిగే వాళ్ళమే కాదు. చదువుకోవడానికి అవకాశం కలిగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారికి ధన్యవాదాలు. కుటుంబంలో ఎదిగిన సంతానంతో ఖర్చులు పెరుగుతున్న తరుణంలో మధ్య వయస్కులైన మాకు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆర్థిక సహాయం అందించడంతో తాము ఇళ్లలోనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని కుటుంబ పోషణకు సహాయంగా నిలుస్తున్నామన్న మహిళలు, మహిళా ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు మక్కిన విజయకుమారి. మాది పెదరావూరు గ్రామం, చిన్నమాలపల్లి. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మాకు చేయూత 4 సంవత్సరాలండి. ఇప్పటికి నేను ఒంటరి మహిళండి, భర్త చనిపోయాడు. అప్పటి నుండి నాకు పెన్షన్ 3,000, 2,500, 2,750 రూపాయలు, 3,000 వస్తున్నాయండి. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే శివకుమార్ గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు నాకు భర్త లేకపోయినా కానండి, ఇప్పుడు మామూలుగా నా కుటుంబం ఖర్చులకు వాడుకుంటున్నానండి. ఎమ్మెల్యే గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. పెదరావూరు చిన్నపల్లి గ్రామం. నా పేరు నోగతోటి నక్షత్రం. నేను ఒంటరి మహిళను. మరి గత 4 జగనన్న గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గడిచిపోయినటువంటి 4 సంవత్సరాల నుంచి నాకు చేయూత పథకం ద్వారాగా 4 సంవత్సరాల పెట్టి ఆర్థిక సహాయం నాకు చేయూత పథకం ద్వారాగా అందుతుంది. ఆ చేయూత పథకం డబ్బుల ద్వారాగా మరి నా కుటుంబాన్ని పోషించుకుంటూ నా ఇంట్లోనే చిన్న కిరాణా కొట్టుని పెట్టుకొని నా కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ నా కుటుంబానికి ఎంతో సహాయపడినటువంటి మరి ఈ చేయూత పథకం ద్వారాగా మరి ప్రభుత్వ సీఎంఏ గారికి ధన్యవాదాలు. అలాగే తెనాలి మండలం ఎమ్మెల్యే గారి శివకుమార్కి కూడా నాకు
ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని మరీ కోరుకుంటున్నాను. నా పేరు వెంకటేశ్వరం అండి. మాది జగడగొండపాలెం అండి. నాకు చేయూత డబ్బులు పడుతున్నాయండి. 3 సార్లు పడినాయండి చేయూత. నాకు మా వారు చనిపోయారండి. పింఛన్ కూడా వస్తుందండి. నేను చేయూత డబ్బులు పెట్టి ఒక చిన్న షాప్ పెట్టుకున్నానండి. చిన్న బాబులు ఉన్నారండి. అది దానివల్ల ఆ డబ్బులు పడటం వల్ల కొంచెం పెంచుకున్నానండి. ఆర్థిక సహాయం చేసిన శివకుమార్ గారికి ధన్యవాదాలు. మాది పెదరావూరు. నా పేరు వెంకటలక్ష్మి. ఎదవరి చిన్న బడ్డీ కొట్టు. ఇప్పుడు ఇట్లా షాపు పెట్టుకోవడానికి చేయూత తీసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు 4వ తడవ కూడా పడ్డాయి. మా ఎమ్మెల్యే గారు శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఎదవరికైతే చిన్న కొట్టండి. మరి ఈ పచ్చళ్ళలో ఈ కిరాణా సరుకు, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా మాకు బాగా అమ్ముడుపోతూ ఈ 4 సంవత్సరాల నుంచి చేయూత అందిపుచ్చుకుంటూ అన్నిట్లో మాకు అనుకూలంగా అన్నీ లబ్ధి పొందుతూ అన్నీ మాకు అందుతున్నాయి. డోక్రా తరపున కానీ చేయూత కానీ అన్నీ కూడా పాల వడ్డీ రుణాలు అన్నీ కూడా మేము లబ్ధి పొందుతూ ఆ ఆర్థిక సహాయం చేసిన శివకుమార్ గారికి, ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు మరోసారి తెలియపరుచుకుంటున్నాను. పేరు జయలక్ష్మి అండి. ప్రగడకోట నగర్లో ఉంటున్నాము. చేయూత 4 సార్లు పడిందండి మాకు. ఇంట్లోనే వాడుకుంటున్నాం మేము. ఇల్లు స్థలాలు కూడా ఇచ్చారు శివకుమార్ గారు మాకు. ముఖ్యమంత్రి గారికి శివకుమార్ గారు ధన్యవాదాలు. మా ఊరు పెదరావూరు. నా పేరు కాశీ అన్నపూర్ణ. నాకు 18,000 పడతాయండి. దాన్ని బట్టి మేము గేదెను కొనుక్కొని దాని మీద మేము ఆధారంగా బతుకుతున్నాము. నా భర్తకు కూడా పెన్షన్ వచ్చింది. మీ పరిపాలన వచ్చిన తర్వాత మాకు బాగానే ఉందండి. మా కుటుంబానికి మేలు చేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, శివకుమార్కి ధన్యవాదాలు. అగ్రకులాలన్న పేరుతో సంక్షేమానికి దూరంగా ఉన్న మధ్యతరగతి కుటుంబాలైన మాకు ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా సంక్షేమం లభించిందని సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్కు ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు కొడాలి హైమావతి అండి. ఇది పెదరావూరు మాది. ఈబీసీ నేస్తం కూడా 3 సార్లు పడిందండి నాకు. ఆ డబ్బులు నాకు ఈయన లేరండి, ఇంట్లోకే వినియోగించుకుంటున్నానండి. నేను చాలా చక్కగా బ్రతకగలుగుతున్నాను ఆ డబ్బుల వల్ల. ముఖ్యమంత్రి గారి దయ వల్ల, ఎమ్మెల్యే శివకుమార్ గారి దయ వల్ల చాలా చక్కగా నేను ఇంట్లో జరుపుకుంటున్నానండి. నాకు ఏ ఆధారం లేదు కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే శివకుమార్ గారికి నా ధన్యవాదములండి. నా పేరు ఆళ్ళ లక్ష్మి అండి, కటివారం. ఈబీసీ కింద నాకు డబ్బులు పడ్డాయండి. చాలా రుణపడి ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి. మాకు ఇంట్లో వాడుకున్నామండి ఆ డబ్బులు. ఇంతకుముందు నాకు ఏ ప్రభుత్వం ఏ పని చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక చాలా సహాయం చేసినందుకు ధన్యవాదాలండి. మా ఊరు కటివారం. ఈబీసీ నేస్తం పడుతుందండి మాకు. ఓసీలమండి మేము. రుణమాఫీ చేశారండి మాకు. చేయూత ఇస్తున్నారండి. ముఖ్యమంత్రి జగన్ గారికి, మరి ఎమ్మెల్యేగా శివకుమార్ గారికి ధన్యవాదాలండి. ప్రకృతి వైపరీత్యాలతో వచ్చే నష్టంతో మరో పంట వేసుకోవాలంటే బాధపడే రైతు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో కొంత ఊరట లభిస్తుందని రైతులు అంటున్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు పట్టపమూల్యం అండి. మాది పెదరావూరు గ్రామం. మేము వ్యవసాయ కూలీలు అండి. మేము వ్యవసాయం చేసుకుంటామంటాము. మరి 5 ఎకరాల పొలం మేము వేసుకుంటామంటాము. మాకు ఇప్పుడు 3 సంవత్సరాలు నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద మాకు 10,000 రూపాయల కాడికి, ఎకరానికి 10,000 రూపాయల కాడికి జగన్మోహన్ రెడ్డి గారు వేసారు. మరి అంతేకాదండి రైతు భరోసా కింద కూడాను సంవత్సరానికి 13,500 రూపాయల కాడికి మాకు అందినాయండి. మరి ప్రభుత్వం అందించిన నవరత్నాల్లోనూ మాకు ఏది కూడాను కొదువు కాకుండా దగ్గర 10 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. కానీ పంటల కింద నష్టపోయినా కానీ ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఎటువంటి సహాయం అనేది మాకు చేయలేదండి మా పేదలకు అనేది. ఇప్పుడు మరి ఎమ్మెల్యే ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక ఈ 5 సంవత్సరాల్లోనే మేము చాలా లబ్ధి పొందాము. పేదలం అన్న వాళ్ళమి వ్యవసాయంలో కానీ, మరి పిల్లలు చదువుల విషయంలో కూడాను అమ్మఒడి కానీ వ్యవసాయంలో ఎక్కువగా మేము లబ్ధి పొందామండి. ఎందుకంటే మరి సంవత్సరం 13,500 అయ్యి
రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ కింద అంటే పంట నష్టాల కింద మరి 10,000 రూపాయలు మాకు. అదే కాదండి, మరి మేము పొలాల మీద కౌలుకి బ్యాంకులో రుణం తీసుకుంటుంటే మరి ఆ రుణం కూడాను మాకు పావల వడ్డీ అని అన్నారు. మేము అవి కట్టంగాలని మళ్ళీ వాటికి కూడాను మళ్ళీ రిటర్న్ మాకు వడ్డీ డబ్బులు కూడా రిటర్న్ మాకు వేసారండి. లోకల్ ఎమ్మెల్యేగాను ఇక్కడ శాసనసభ్యులుగా మళ్ళీ ఎమ్మెల్యేగా గారు మరి శివకుమార్ గారు రావాలని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు సీఎంగా రావాలని డ్వాక్రా మహిళల తరఫున మేమందరము కూడాను నడుం కట్టి వీళ్ళిద్దరిని గెలిపించుకునే సత్తా మాకుంది. మేము చేపించి తీరుతామండి, గెలిపించి తీరుతామండి. మా పేరు మన్మోద్ కుమార్ అండి, మాది కటివారం. అది ఇన్పుట్ సబ్సిడీ పడింది, రైతు భరోసా కూడా పడిందండి. టైం టు టైం వేస్తున్నారు మాకు. జగనన్న పాలన బాగుంది మాకు. శివకుమార్ గౌడ్ కూడా బాగా సహకరించి మళ్ళీ మొన్న ఇట్లా గాలివాన అవి వచ్చినాయి కదండి, దానికి కూడా ఇన్పుట్ సబ్సిడీ మళ్ళీ వేస్తూ ఉన్నారు మాకు. ఇట్లా వాలంటీర్ అడిగితే ఇట్లా మీకు పడిందండి, దగ్గరలోనే ఇస్తున్నా ఉన్నారు చెప్పారండి. మాకు అన్ని విధాలా జగన్ గారు మాకు మంచి చేకూరిందండి. మాకు జగన్ గారి వలన శివకుమార్ గారు కూడా మాకు ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటున్నారు. మాకు జగనన్న ప్రభుత్వమే బాగా నచ్చిందండి. మాకు అనారోగ్యంతో ప్రమాద అంచులో ఉన్న మాకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మా జీవితాలను కాపాడిందని అంటున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్కు ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు శిరీష, మాది జగ్గడిగుంటపాలెము. మా నాన్నగారు చేయితో పనిచేస్తారు. నాకు మ్యారేజ్ అయింది, ప్రెగ్నెంట్ వచ్చింది. ప్రెగ్నెంట్లో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము. ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ అమౌంట్ అడిగారు. తర్వాత మా వాలంటీర్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందమ్మా అని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా మేము చూయించుకున్నాము. ఆరోగ్యశ్రీలో సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీలో ఆరోగ్యశ్రీ ద్వారా చేశారు. ట్రీట్మెంట్ బాగుంది. మాకు బిడ్డ కూడా క్షేమంగా ఉంది, నేను క్షేమంగా ఉన్నాను. బయటకు వచ్చేటప్పుడు మాకు అమౌంట్ ఇచ్చి పంపించారు, మెడిసిన్ ఇచ్చి పంపించారు, ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళారు. ట్రీట్మెంట్ చాలా బాగుంది. అలాగే మాకు ఇంటి స్థలం కూడా వచ్చింది. ఆరోగ్యశ్రీ లేకపోతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ప్రైవేట్ హాస్పిటల్లో 40,000 అడిగారు. జగనన్న ద్వారా మాకు ఆరోగ్యశ్రీ వర్తించింది. ఎమ్మెల్యే గారికి జగనన్నకి ధన్యవాదాలు. తెనాలి మండలం కటివారం గ్రామం చీడిపూడి సరోజని. నేను 2 కళ్ళు శుక్లాలు తీయించుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లోనే. కళ్ళు బాగా కనపడుతున్నాయి. బయట చేయించుకోవాలంటే బోలెడు డబ్బులు అవుతాయి. ఆరోగ్యశ్రీ మీద చేయించుకున్నాము. ఆ డబ్బులు బయట చేయించుకోవటానికి మా దగ్గర స్తోమత లేదు. డోకరా తీసుకుంటే రుణమాఫీ అయిపోయినాయి. ప్రతి సంవత్సరం 17,000 చిల్లరే వస్తున్నాయి మాకు. 4 సంవత్సరాలు తీసేశాడు. ఇంకా అంతకుమించి మాకేం కావాలి? మళ్ళీ జగన్ రావాలి, తెనాలి శివకుమార్ రావాలి. మా కుటుంబ జీవన ప్రయాణానికి ఆటోయే ప్రధాన సాధనమని, అటువంటిది ప్రతి ఇంటికి మోటార్ బైకులు ఉండటంతో ఆటోలు ఎక్కే ప్రయాణికులు తగ్గారని అంటున్న ఆటో యజమానులు వైఎస్ఆర్ వాహనం మిత్ర ద్వారా ఈ ప్రభుత్వ సాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇందుకు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్తే, నా పేరు రమేష్, పెదరా ఊరు మాదండి, తెనాలి మండలం, గుంటూరు జిల్లా. గత 20 సంవత్సరాలుగా నేను ఆటో నడుపుకుంటున్నానండి జగన్. అయితే ఇంతకుముందు ఏ ప్రభుత్వం మాకు ఈ 10,000 ఆటో కార్మికులకి అనేది పథకం వర్తింపజేయలేదు. గత 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు అందినవి. ఈ 10,000 చాలా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఫిట్నెస్ ప్లస్ ఇన్సూరెన్స్గా ఉపయోగించుకున్నాము. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ధన్యవాదాలు. ప్లస్ మా లోకల్ ఎమ్మెల్యే శివకుమార్ గారికి నా ధన్యవాదాలు అండి. ఈ ప్రభుత్వం ఎంతో మాకు ఉపయోగకరంగా ఉంది. అందుకు జగనన్నకి నాకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. నా పేరు సంతోష్ అండి. నేను గత 10 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నాను. ఇదివరకు రోజుల్లో బయటికి వెళ్తే బాడిగలు బాగుండేవి. ఇప్పుడు మాకు బాడిగలు బాగా తక్కువ అయిపోయినాయి. ప్రతి ఇంటికి ఒక బైక్ ఉంది, అందువల్ల బాడిగలు తక్కువ అయిపోయినాయి. మన జగనన్న ప్రభుత్వంలో మాకు ఆర్థిక సాయం 10,000 అందజేస్తున్నారు. మాకు ఆటో ఇన్సూరెన్స్కి కానీ బ్రేక్ కానీ మాకు ఉపయోగపడుతున్నాయి. ఇలా డబ్బు సహాయం చేయకపోతే మేము బయట నుంచి వడ్డీకి తీసుకోవాల్సి వచ్చేది. ఈ జగనన్న ప్రభుత్వంలో మాకు వాహన మిత్రబడి మాకు ఆర్థికంగా చాలా ఉపయోగపడుతున్నాయి. మాకు ఇప్పటికే 4 సార్లు వాహన మిత్రబడినాయి. జగనన్నకి చాలా ధన్యవాదాలు. అలాగే మా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారికి ధన్యవాదాలు. ఓకే, నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి, మాది జగరుంటపాలెం, చిన్నరావురి తోట, గౌడ కాలనీ. నేను గత 4-5 ఏళ్ళుగా ఆటో ఫీల్డ్లో ఉన్నాము. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మాకు ప్రతి సంవత్సరం 10,000 చొప్పున మాకు అందుతున్నాయి.
వాహనమిత్ర ప్రతి సంవత్సరం నాకు 10,000 చొప్పున వస్తున్నాయి. ఇందుకు గాను నాకు 10,000 రూపాయలు నేను బయట ఎక్కడ అప్పు తెచ్చుకోకుండా నాకు బాగా హెల్ప్గా ఉంది. ప్రతి సంవత్సరం ఎక్కడొక్కడ 10,000 రూపాయలు అప్పు తెచ్చుకోవడం కేసులు అది లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అప్పు చేయకుండా బాధ్యత నాకు లేకుండా ముఖ్యమంత్రి గారు ఇస్తున్న 10,000 రూపాయలు నేను బండికి గాను బండి నిమిత్తం 10,000 రూపాయలు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇందుకు గాను ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈయన జగన్ గారే గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లాగే అందరూ డ్రైవర్లు కూడా కొంచెం సహకరించేసి ప్రతి ఒక్కరికి పడుతున్నాయి అమౌంట్. ఎవరికి పడకుండా ఎవరికి లేవు. ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి మనిషికి పడుతున్నాయి. ఇది మాత్రం నిజం. ఇలా శివకుమార్ గారు కూడా మా తెనాలి తరపున ఆటో డ్రైవర్ల తరపున ధన్యవాదాలు అండి. నమస్కారం. చేతి వృత్తుల ద్వారా జీవనం సాగించే మేము ఆధునిక వ్యవస్థలో వచ్చిన మార్పులతో సంపాదన తగ్గిందని, ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ చేదోడు ద్వారా మాకు సహాయం అందించడం, చేతి వృత్తులను బతికించడమేనని అంటున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు భవానీ, మా ఊరు పెదరా ఊరు. నేను ఇలా చిన్నగా ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నాకు సంవత్సరానికి 10,000 వేస్తున్నారు చేదోడు. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. అలాగే కొంచెం కొంచెం మెటీరియల్ పెంచుకుంటూ ఇప్పుడు కొంచెం ఇదిగా రూపాయి పెంచుకుంటున్నాను. ఈ ఊర్లో ప్రతి ఒక్కరు నాకే ఇస్తున్నారు. జగన్ అన్న ఇచ్చిన దానికే నేను ఇంకా ఎక్కువగా మెటీరియల్ పెంచుకున్నాను. ఇప్పుడు చాలా మంది నాకే ఇస్తూ కుట్టుకుంటున్నాను. అలాగే ఇళ్ళ స్థలం కూడా ఇచ్చాడు, దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. ఇప్పుడు ఉండేది మేము ఇప్పటి వరకు అద్దిల్లే మాకుండేది. ఇప్పుడు జగన్ అన్న ఇచ్చిన దాన్ని మేము ఇల్లు వేసుకుంటున్నాము, రిజిస్ట్రేషన్ చేశాడు. ఇలా మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, మా శివకుమార్ అన్నకి చాలా చాలా ధన్యవాదములు. నా పేరు శిరీష అండి. నేను గత 20 సంవత్సరాలుగా మిషన్ కుడుతున్నాను. మరి ఇక్కడ అంతా ప్రజల వాస్తవ్యులు మా విగ్రహం అందరూ నా దగ్గరే కుట్టించుకుంటారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ అన్న నాకు చేదోడు పథకం 4 సార్లుగా డబ్బులు పడ్డాయి. వాటితోటి నేను లేసులు, ఫాళ్ళు, లైనింగ్లు అవి తెచ్చుకొని నా పనిలో ఇంకొంచెం అభివృద్ధి చెందాను. గత ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా నాకే సహాయం లేదు. ఈ ప్రభుత్వం ద్వారా నేను ఎంతో లబ్ధి పొందిన్నాను. అలాగే నా పెద్ద బాబుకి విద్యా దీవెన వస్తుంది, చిన్న బాబుకి అమ్మఒడి వస్తుంది, అలాగే రుణమాఫీ వస్తుంది. మాకు ఎన్నో పథకాలు మాకెన్నో లాభంగా చేశారు. ఈ సహాయం చేసినందుకు నా కుటుంబాన్ని నేను పోషించుకోవడానికి ఈ జగన్ అన్న ఇచ్చే సహాయానికి మేము ఎంతో వృద్ధి పొందాము. ఇదివరకు ఇప్పటికీ మేము ఎంతో లాభం పొంది ఉన్నాము. అలాగే ఇటు సహాయం చేసినందుకు జగన్ అన్నకి, సీఎం జగన్ అన్నకి ధన్యవాదములు. ఎమ్మెల్యే శివకుమార్ గారికి ధన్యవాదములు. నమస్కారం. నా పేరు పెరిపాటి నాగమూర్తి. మాది పెదరావూరు గ్రామం, చిన్నపల్లె వాస్తవ్యులు. నేను గత 25 సంవత్సరాలుగా టైలరింగ్ వర్కే చేస్తున్నాను. మరి జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకైతే చేదోడు పథకం అని ఈ చేతి పనులు చేసేవారికి సీఎం గారు ఇస్తున్న పథకం గురించి తెలిసి ఈ రాజకీయవేత్తలు అంతే చెబుతారులని అప్పుడు ఏదో తెలిసి తెలియక అనుకున్నాను, తెలియని జ్ఞానంతో. కానీ అన్నది అన్నట్టుగా జగన్ అన్న మాకు చేతి పనులు చేసుకునే వారికి చేదోడు పథకం ద్వారా సంవత్సరములకు 10,000 రూపాయలు ఉదార్థంగా ఇచ్చినందుకు ఆయనకి ఎన్నో ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన డబ్బులతోనే ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం చేదోడు పథకం మాకు అందిస్తున్నారు. అందుకు చాలా సంతోషం. ఆయన ఇచ్చిన డబ్బులతోనే ఇంకొక మా ఆవిడ లేడీస్ టైలర్ చేస్తూ ఉండింది, మా మిస్సెస్. ఒక మిషన్ కొన్నాను. అట్లాగే మరి ఈ పల్లెలో ఆయన ఇచ్చిన డబ్బులతోనే చేదోడు పథకం ద్వారా ఇప్పటి వరకు మరి కుటుంబ ఖర్చులు అవ్వచ్చు, మరి మిషన్ డెవలప్మెంట్ అవ్వచ్చు. మా గ్రామస్తులు మరి నేనెంతో పికప్ అవ్వటానికి చేదోడు పథకం నాకు ఎంతో ఉపయోగపడింది. అందునిమిత్తం మరి జగనన్నకు మరియు ఎమ్మెల్యే శివకుమార్ గారికి, మీడియా మిత్రులకు మరియు మా వాలంటరీ సంస్థకు కూడా ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు ప్రవీణ్ కుమార్, మాది పెదరా ఊరు. నాది బార్బర్ షాప్ సార్. నేను 4 సంవత్సరాల నుంచి నాకు చేదోడు డబ్బులు పడుతున్నాయి. నేను తెనాలి షాప్లో కూలిగా పనిచేసుకున్నాను. ఈ 4 సంవత్సరాల నుంచి చేదోడు వాడు డబ్బులు పడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడే షాప్ పెట్టుకొని ఇంటి దగ్గర చేస్తున్నాను సార్. ఎమ్మెల్యే శివకుమార్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా సన్న చిన్నకారు రైతాంగానికి పెట్టుబడి సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.
సకాలంలో రైతు భరోసా అందించడం వల్ల మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అంటున్న రైతులు ముఖ్యమంత్రికి అలాగే స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలియజేశారు. శృంగారపు శేషగిరిరావు అండి. రైతు భరోసా డబ్బులు పెదరావు వస్తున్నాయండి. మేము కూలీలకి వాటికి సర్దుకుంటున్నామండి. వ్యవసాయానికి మాకు అంతా చక్కగా ఉందండి. మేము చిన్నకారు రైతాంగం అండి. బాగా సంతోషంగా ఉందండి. ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే శివకుమార్కి మా ధన్యవాదములు. నమస్కారం అండి. నా పేరు జగదాపి కోటమరాజు. నేను సన్నకారు రైతుని. నాకు ఎకరం పొలం ఉందండి. ఈ ఎకరం పొలానికి రైతు భరోసా అందిస్తున్నారు. నాకు రైతు భరోసాతోటి నేను మందు కట్టలు ఈ కూలీలకి సహాయంగా నాకు అందిస్తున్నారు. నాకు చాలా బాగుంది. ఈ ప్రభుత్వం వారు నాకు బాగా మేలు చేశారు. నేను సొసైటీలో కూడా అప్పు తీసుకున్నానండి. అప్పు తీసుకుంటే దానికి వడ్డీ రుణం కూడా చెల్లిస్తున్నారు ఈ ప్రభుత్వం. దీనికి నాకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వాళ్ళ పంట నష్టం కూడా నాకు సహకరించారు. అన్ని విధాలా బాగుందండి. ఈ ప్రభుత్వం వారు ఇంకా కొంచెం ఇట్లనే ఉంటే బాగుంటుంది. సన్నకారు రైతులు డెవలప్ కావడానికి మంచి ఆస్కారం ఉంటుందని నా కోరిక. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రైవేటు స్కూల్లో ఫీజులు కట్టి చదివించుకునే యోగ్యత లేదనుకుని బాధపడే మాకు జగనన్న వచ్చిన తర్వాత పిల్లలకు కావలసినవన్నీ పాఠశాలలో కల్పించారని, అంతేకాక అమ్మఒడి ద్వారా డబ్బులు వేస్తున్నారని లబ్ధిదారులు చెప్తున్నారు. ఇందుకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాకు ఎంతో అండగా ఉంటున్నారని అంటున్న పిల్లల తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు రత్నవల్లి అండి. మాది పెదరావూరు గ్రామం. అయితే మాకు 2 పాపలు ఉన్నారు. మా హస్బెండ్ మిషన్ వర్క్ చేస్తారు. మరి మేము మా పాపల్ని స్కూల్ పంపించిన కాడ నుంచి మరి ఎవరు ఇంతవరకు ఇలా చేయలేదు. అయితే ఈ ప్రభుత్వంలో మేము ఎంతో లబ్ధి పొందాము. మా పాపలకు మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగులు కానీ స్కూల్ డ్రెస్సులు కానీ అన్నీ జగన్ ప్రభుత్వం ఇస్తుంది మాకు. అయితే స్కూల్లో అన్నం పెట్టే కాడ నుంచి బుక్స్ ఇచ్చే వరకు మరి పిల్లల షూస్ మరి అన్నీ మరి ఈ ప్రభుత్వంలో మేము లబ్ధి పొందుకుంటున్నాము. అయితే మాకు అమ్మఒడి కూడా వస్తుంది. మా పాప 8th క్లాస్ చదివేటప్పుడు ట్యాబ్ కూడా ఇచ్చారు. మరి ప్రభుత్వంలో మేము ఎంతో లబ్ధి పొందుకున్నాము. ఎవరు ఇలా చేయలేదు. మరి 4 సార్లు అమ్మఒడి కూడా మాకు వచ్చింది. మరి ఇలాంటి ప్రభుత్వం మరి మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాము. 3 సార్లు రుణమాఫీ మాకు వచ్చింది. మరి ప్రభుత్వం ద్వారా మేము ఎంతో లబ్ధి పొందుకుంటున్నాము. మిషన్ డబ్బులు కూడా పడతాయి. మరి ఇలాంటి ప్రభుత్వం రావాలని, మళ్ళీ జగన్మోహన్ గారే గెలవాలని, మరి ఆయనకి దేవుడు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేయాలని కోరుకుంటూ ఇలా ఆర్థిక సహాయం చేసినందుకు మరి మా జగన్మోహన్ రెడ్డి గారికి మరి అలాగే శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఐశ్వర్య. నేను 9th క్లాస్ చదువుతున్నాను. మాది జెడ్పిహెచ్ఎస్ స్కూల్ పెదరావూరు. నేను స్కూల్లో చేరిన వెంటనే నాకు కిట్స్, నోట్స్, బుక్స్, ట్యాబ్స్ అన్నీ ఇచ్చారు. నేను ట్యాబ్స్ వల్ల చాలా బెనిఫిట్ పొందాను. చాలా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. మంచి టీచర్లు నా క్లాసులు చెప్తున్నారు. చెప్పినట్టు అర్థమవుతుంది. టీచర్స్ అందరూ బాగా క్లాసులు చెప్తున్నారు. ఇవన్నీ ఇచ్చినందుకు జగన్ మావకి థ్యాంక్స్. నా పేరు పూర్వేణి అండి. మాది పెదరావూరు. మా అమ్మాయికి 4 సంవత్సరాల నుంచి అమ్మఒడి పడుతుంది. గవర్నమెంట్ స్కూల్లోనే చేరి చదువుకుంటుంది. గవర్నమెంట్ స్కూల్ నుంచి మా అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ బాగానే చూస్తున్నాము. ఈ ప్రభుత్వం వచ్చినాక మా అమ్మాయికి అన్నీ బాగానే సమకూరుతున్నాయి. అమ్మఒడితో మా అమ్మాయి వాళ్ళని చదివించుకుంటూ చేసుకుంటూ బాగానే ఉన్నామండి. మేము అప్పుడప్పుడు కూడా స్కూల్కి వెళ్ళి చూసి వస్తున్నాము. అన్ని వరుసలు బాగానే ఉన్నాయి. అక్కడ బాగా జగనన్న ప్రభుత్వం వచ్చినాక మా అమ్మాయిళ్ళు బాగా ఇదయ్యారు, చదువుకుంటున్నారండి. జగనన్న ప్రభుత్వంలో మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మేము బాగా ఉంటున్నామండి. మాకు రుణమాఫీ కూడా బాగానే అందుతుంది. వాటితోనే మేము పోషించుకుంటున్నాము. నేను కూలి పని చేసుకుంటూ ఉంటానండి. నాకు భర్త లేడు. 2 పిల్లల్ని గవర్నమెంట్ ద్వారా చదివి
చదివించుకుంటున్నానండి. ఆర్థికంగా మాకు గవర్నమెంట్ ద్వారా జగనన్న సాయం పడినందుకు, ఎమ్మెల్యే గారు సాయం పడినందుకు మేము ఎంతో రుణపడి ఉంటాం. My name is Preemani. I am studying in 10th class. మాకు స్కూల్ జెడ్పీహెచ్ హై స్కూల్ పెదరావూరు చిన్నపల్లి. నేను జాయిన్ అయిన కాడమిట్టి మాకు జేవీడీ కిట్లు ఇచ్చారు. మళ్ళీ టీచర్స్ అందరూ సౌకర్యంగా ఉండేలాగా అన్నీ చెబుతున్నారు. అర్థం కాకపోతే టీచర్లను అడుగుతుంటే చెబుతున్నారు. బాత్రూమ్స్ కానీ అన్నీ క్లీన్గా ఉంటున్నాయి. జగన్మామయ్య వచ్చిన కాడమిట్టి కూర్చోడానికి వసతిగా బెంచీలు ఇచ్చారు. లెసన్స్ పెట్టుకొని చూడమని టీవీలు ఇచ్చారు. మధ్యాహ్నం మిడ్ డే మీల్ రోజు మార్చి రోజు పౌష్టిక ఆహారము లభిస్తుంది మాకు. ఇవన్నీ ఇచ్చిన మా జగన్ మామయ్యకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు అమీరా, మాది కటివరం. మా ఆయన లారీ డ్రైవర్ అండి. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లలకి షూలు, బ్యాగులు, పుస్తకాలు, బట్టలు, పిల్లలకి భోజనం మధ్యాహ్నం, మా కమ్మబడి కూడా పడిందండి 4 విడతలుగా. రుణమాఫీ పడింది. నాకు ఈ ప్రభుత్వం వచ్చినాక నాకు ఇళ్ల స్థలం కూడా వచ్చింది. జగనన్నకి, శివన్నకి ధన్యవాదాలు. నా పేరు భవ్య. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్ పేరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్. మాకు యూనిఫామ్, షూస్, బెల్ట్, బ్యాగ్, బుక్స్, ట్యాబ్స్ ఇవన్నీ ఇచ్చారు. పౌష్టిక ఆహారం, కోడిగుడ్డు రోజు, రాగి జావా, చిక్కీ, మళ్ళీ ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ అందజేస్తున్నారు. అందువల్ల జగన్ మామయ్యకి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. డ్వాక్రా పొదుపు సంఘాల్లో ఉండి ఒకరికొకరు సహకారంతో చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలకు వైఎస్ఆర్ 0 వడ్డీ ద్వారా ఈ ప్రభుత్వం అందిస్తున్న రుణం మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతోందని, తద్వారా కుటుంబ పోషణకు సహాయపడుతోందని లబ్ధిదారులు చెప్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్కు ధన్యవాదాలు తెలియజేశారు. రావూరి లీలా, మాది పరిశుద్ధ మహిళా గ్రూపు. మేము 0 వడ్డీ మీద 20 లక్షలు తీసుకున్నాము. తలా 2 లక్షలు తీసుకున్నాము. మేము దాని నుంచి కొంతమంది వ్యాపారం చేసుకుంటున్నారు, కొంతమంది ఏమో వ్యవసాయం చేసుకుంటున్నారు. పాడి పంటల నిమిత్తం ఉపయోగించుకుంటున్నాము. మా గ్రూప్ అంతా ఐక్యతగా ఉంటాము, క్రమంగా కట్టుకుంటున్నాము. మీ సీఎం గారికి నా ధన్యవాదములు, శివకుమార్ గారికి మా ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా మా కుటుంబాలకి ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రభుత్వానికి కాపు సంఘాల మహిళలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఏ ప్రభుత్వం అందించిన సంక్షేమ సాయం ఈ ప్రభుత్వం అందించడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి, అలాగే ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్కు ధన్యవాదాలు తెలియజేశారు. పేరు సుగుణ, కటివరము. కాపు నేస్త్రం వచ్చింది. ఎమ్మెల్యే గారు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. నేను కూడా ఇల్లు కట్టుకుంటాను. శివకుమారికి ధన్యవాదాలు. కటివరం అండి మాది. కాపు నేస్తం పడుతుంది. నా పేరు లక్ష్మీ కామేశ్వరి ఆర్సిట్టి. కాపు నేస్తం పడుతుంది. సంవత్సరానికి 15,000. మరి రైతు భరోసా వస్తుంది, అయ్యే వచ్చేది. మా వారికి పింఛన్ వస్తుంది, ఆయనకి 63 ఏళ్ళు వచ్చినాయి. కాబట్టి ఇలా మా కుటుంబానికి ఆదుకొని సహాయం చేసినందుకు ఎమ్మెల్యే శివకుమార్ గారికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. నమస్కారం. కుటుంబ సభ్యుల్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న మాకు వైఎస్ఆర్ బీమా కాస్తంత ఊరటనిచ్చిందని లబ్ధిదారులు అంటున్నారు. వైఎస్ఆర్ బీమా ద్వారా సాయం అందించిన ముఖ్యమంత్రికి, అలాగే ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్కు ధన్యవాదాలు తెలియజేశారు. రావురండి, నా పేరు సుబ్బరత్నం మేడం. మరి మా అమ్మాయి చనిపోయింది, మా కూతురు, మాకు అల్లుడు ఇద్దరం చనిపోయారు. మరి మాకు పిల్లల్ని బతికించుకుంటూ ఉన్నాను. కానీ ప్రభుత్వం నాకు 1,00,000 రూపాయలు బీమా ద్వారా పంపించారు. నాకు సహాయం చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు, శివకుమార్ గారికి ధన్యవాదములు. నా పేరు బిట్రా రంగారావు అండి. నాకు 4 కుమారులు, 2 చనిపోయారు. ఆఖరికి బిట్రా మల్లేశ్వరం అనే అతని దగ్గరే మేము ఉన్నాము. ఈ వయసులో మాకు ఆయన అండగా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన కాలం చెందాడు. మా పరిస్థితి ఇదైపోయింది. వైఎస్ఆర్ బీమా వచ్చింది, దాన్ని బట్టి ఏదో కాలం గడుపుతామండి.
ఇలా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి ధన్యవాదాలు. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మాకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా వచ్చే డబ్బులు మేము చేసుకునే చిరు వ్యాపారానికి పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతున్నాయని అంటున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. మాది పెదరా ఊరండి. మాది శ్వేత మహిళా గ్రూపు పట్టప అన్నమ్మ. మరి మేము 1,30,000 ఆసరా డబ్బులు వచ్చినాయండి. మరి 2 లక్షలు అప్పు తీసుకున్నాం సార్. దాని గురించి మేము ఇతర అప్పులకు వెళ్ళకుండా మేము వ్యవసాయానికి, పశువులు మేపుకోవటానికి అన్నిటికీ వాడుకుంటున్నాం సార్. ఇట్లా మేము చిరు వ్యాపారాలు చేసుకుంటా ఇంకొకళ్ళ దగ్గరికి అప్పు పోకుండా బ్రతుకుతున్నాం సార్. ఇలా మమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి మా ధన్యవాదాలు. నా పేరు నాగమణి. నేను శ్రీ కనకదుర్గ మహిళా గ్రూప్లో సభ్యురాల్ని. మా గ్రూప్ గత 20 సంవత్సరాలుగా నడుపుతున్నాము. పెదరావూరు గ్రామము మా గ్రూప్ సీనియారిటీ గ్రూపు. మాకు జగన్ ఆసరా ద్వారా ప్రతి విడత మాకు డబ్బులు అందుతున్నాయి. ఈసారి కూడా 4వ విడత డబ్బులు మా అకౌంట్లోకి చేరాయి. ప్రతిసారి కూడా ఈ డబ్బుల్ని వినియోగించుకొని గ్రూపులో ప్రతి ఒక్క సభ్యులు కూడా తమ అవసరాలకి తగ్గట్టు చిన్న బిజినెసెస్ లాగా స్టార్ట్ చేసుకొని ఎవరి మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద నిలబడడానికి చాలా చేయూతనిస్తుంది ఇది. మాకు వచ్చేసి 10,000 దాకా వచ్చినాయండి 4వ విడత. ఒక్కొక్కరు వచ్చేసి మేము వచ్చేసి మా వారు ఎలక్ట్రీషియన్, సో దానికి ఉపయోగిస్తాం. కొంతమంది చిన్న షాప్ పెట్టుకొని, కొంతమంది గేదెలు కొనుక్కొని, కొంతమంది శారీస్ బిజినెస్ లాగా అలా చేసుకుంటూ ఒక్కొక్కరు వాళ్ళ ఉపాధిని చేసుకుంటున్నారు. టోటల్ అమౌంట్ వచ్చేసి మేము మనిషికి వచ్చేసి 2 lakhs తీసుకున్నాము. 20 lakhs ఇచ్చారు ఈసారి. సో మాకు ప్రతిదీ కూడా ఆసరా డబ్బులు అనేవి ప్రతిదీ పడుతుంది. ఇది 4వ విడత కూడా మాకు అందింది. ప్రభుత్వం పరంగా మాకు అన్ని లబ్ధి చెందుతున్నాయి. ఈ ప్రభుత్వం ద్వారా మాకు చాలా మేలు చేకూరింది. ఇందుకు గాను మేము మన సీఎం జగన్ గారికి ధన్యవాదాలు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి రోజంతా కష్టపడితే 300 లేదా 400 రూపాయలు వచ్చే పరిస్థితిని అంటున్న నేతన్న, మా కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి నేతన్న నేస్తం ద్వారా మాకు ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు జొన్నాదుల గోపి అండి. మాది జగడొండపాలెం, ప్రగడకోటయ్య నగరం. ఇక్కడ ఉండి జీవనం సాగిస్తున్నాం. మాది చేనేత పని అండి. ఈ చేనేతకు వచ్చేసేసి మేము గతంలో కూలికి నేసుకునేవాళ్ళము. మాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం వేస్తున్నారు. మా అన్నాబత్తుని శివకుమార్ గారు దగ్గరుండి ఈ చక్కగా మాకు 24,000 రూపాయలు పడేటట్టుగా చూస్తున్నారు. అయితే అండి ఇదివరకు రోజుల్లో మేము కూలి మొక్కు నేసేవాళ్ళం. ఈవేళ మేము సొంతంగా నేసుకుని మేమే చీరలు కానీ, షర్ట్ బిట్లు కానీ, తానులు కానీ మేమే అమ్ముకునేలాగా, అంటే మాస్టర్ వ్యూవర్స్కి అమ్ముకునేలాగా మేము ఈ 24,000 ప్రతి సంవత్సరం మేము ఉపయోగించుకుంటున్నామండి. ప్రతి నెల మాకు మా మిసెస్కి 45 ఏళ్ళకి చేయూతని ఇస్తున్నారు. అట్లాగే డోక్రా కూడా రుణమాఫీ అయ్యింది. మేము ఈ రోజున ఈ ప్రభుత్వంలో చాలా బాగున్నామండి. ఇంకా రానున్న రోజుల్లో కూడా మంచి చక్కగా చేసి బ్రహ్మాండంగా చేసి మేము ఇంకా అభివృద్ధి చెందేటట్టు కూడా మేము ప్రభుత్వాలు మాకు సహకరిస్తే మేము కూడా డెవలప్మెంట్ అవ్వడానికి ఎంతో బాగుంటుందనేసి మేము ఇలాగా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారికి ధన్యవాదాలు. ఈ ఆర్థిక సహాయం బాగా మాకు అందిందండి. చాలా సంతోషం అండి. గోలి వెంకటేశ్వర్లు, జగడకొండపాలెం పంచాయతీ. మేము ఇక్కడ నేత పని చేసుకుంటాము. మా నాన్నగారి కాడి నుంచి మేము ఇదే పని. మాకు ఎంత చేసినా అది రెక్కలాడటమే కానీ డొక్కలు నిండవు. కనుక మేము ఈ వయసు వచ్చినా కూడా మాకు ఈ పని తప్పలేదు, మా ముసలమ్మకి నాకు. కాబట్టి మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు చేనేత నేస్తం గురించి 24,000 రూపాయలు మగ్గానికి ఇచ్చారు. వాటితోటి మాకు బాగా సహకారం జరిగింది. చక్కగా బ్రతుకుతున్నాం ఎట్లాగో తినటానికి. కాబట్టి మాకు ఈ ప్రభుత్వంలో మంచి మేలే జరిగింది. జగన్ అన్న గారికి నమస్తే, శివన్న గారికి నమస్తే. ఆ పింఛన్ వస్తుంది. ఇంటి పట్టా కూడా ఇచ్చారు.
అక్కడ జగనన్న ప్లాట్ ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే సార్. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు వెళుతున్న మా పిల్లలు నేడు ఇంట్లో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఎంతో సంతోషం కలుగుతుందని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. దీనికి కారణం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టడమే అంటున్న తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. Hello, I am Sheikh Asif Basha. I am studying 8th class in ZPHS Pedrauru. Once CM sir has implemented many schemes to our lives. Every day I enjoy MDM food. I enjoy Byju's tabs. I enjoy TOEFL classes. I love Ragi Java. I like my tie and shoe. I thank CM sir for Ammavadi. I thank CM sir for quality education. I thank CM sir for Khel Andhra. I feel proud to be the government student. Once again, more thanks to our CM sir. Thank you, MLA sir. Good morning. I am Hemastha. I am studying 4th class in ZPHS High School, Pedaravuru. We love Jagan Mama. He gives us Jagananna Vidya Kanuka, Jagananna Gorumudda, Ammavadi, TOEFL, etc. We are studying in English medium. We have smart TVs. Also, we can sing English rhymes and listen to English stories. Our parents are proud of us. Thank you, Jagan Mama and MLA sir. Good afternoon. I am Varsha from 9th class English medium ZP High School, Pedravuru. We, the students of Andhra Pradesh, are very grateful to our CM Jagan Mama. He provides Ammavadi, which helps poor parents to educate their children in a relaxed manner. He, like Mama, introduced delicious, nutritious and healthy food for us under Jagananna Gorumudda. We received Jagananna Vidya Kanuka, which has uniform, shoes, books, dictionary, etc. By introducing CBSE syllabus, he helps us to compete with corporate students. Implementation of TOEFL and IFP panels develops our English language and technology in our academies. These are all helpful to us in our academies. So we are very thankful to our CM Jagan Mama and MLA sir. Good afternoon. I am Atya. I am studying 7th class English medium in ZPH School, Pedravuru. I am very thankful to Jagan Mama for giving us so many opportunities like Ammavadi, Jagananna Vidya Kanuka, Jagananna Gorumudda, TOEFL, etc. Our school equipped with the IFP panels. We enjoy learning with the IFP panels. TOEFL help us in increasing our English language. Every day we release nutritious foods like egg and chicky. Thank you for Jagan Mama once again and our MLA sir. Hello, I am Pallavi. I am studying in 9th class in ZPHS Pedravuru. Your CM sir has implemented too many schemes. It is really important to your lives. I enjoy English medium. It is my dream turned reality. I enjoy every day. I enjoy tasty MDM food. I enjoy the JVK. I enjoy the JVK. Thank you CM sir from Ammavadi. Thank you CM sir from Jagananna Vidya Kanuka. Thank you CM sir from quality education. Thank you CM sir from Keli Andhra. I feel prouded by government school in Andhra Pradesh. Once again, many more. Thank you, Jagan Mamaya. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వాటిని పొందుతున్న ప్రజల జీవన పరిస్థితి గతంలో కంటే ఎంతో మెరుగ్గా ఉన్నట్లు ఇక్కడ ప్రజల మాటల ద్వారానే మనకు తెలుస్తుంది. ఈ గ్రామాల్లో సంక్షేమం వరకు అంతా బాగానే ఉంది. అయితే అభివృద్ధి అనేది గ్రామాల్లో ఎంత మేర జరిగింది, ఆయా గ్రామాల ప్రజలు కోరుకున్న మౌలిక సదుపాయాలు ప్రభుత్వం ద్వారా ఎంతవరకు కల్పించగలిగారు, ఎంతో కాలంగా ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్న సమస్యలు గ్రామాల్లో పరిష్కారమయ్యా, అసలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కింద ప్రభుత్వం ఎంత నిధులు ఖర్చు చేసిందనేది, ఆ గ్రామాల్లో పరిస్థితి ఏందనేది మన ఊరి ప్రగతి కార్యక్రమం ద్వారా మనం ఒకసారి తెలుసుకుందాం. తెనాలి మండలంలోని పెదరావూరు, బురిపాలెం, జగడగుంటుపాలెం, కటివరం, నందివెలుగు దాని అనుబంధ రెవెన్యూ గ్రామాల్లో మండల పరిషత్తు నిధులు, 14-15వ ఆర్థిక సంఘం నిధులు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులు, నాడు నేడు ద్వారా వచ్చిన నిధులు, ఉపాధి హామీ పథకం కింద వచ్చిన నిధులు 26,65,53,300 రూపాయలతో గ్రామ సచివాలయాల కార్యాలయాలు, రోడ్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలలు అభివృద్ధితో పాటు మౌలిక వసతులు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేయగా మరికొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తెనాలి మండల గ్రామాల్లోని పెదరావూరు, బురిపాలెం, జగడగుంటుపాలెం, కటివరం, నందివెలుగు దాని అనుబంధ రెవెన్యూ గ్రామాల్లోని సచివాలయ పరిధిలో
గడప గడపకు మన ప్రభుత్వ నిధులు, 14-15 ఆర్థిక సంఘం నిధులు, అలాగే మండల ప్రజా పరిషత్ నిధులు, ఉపాధి హామీ పథకం నిధుల నుండి సిమెంటు కాలువల నిర్మాణం, సిమెంట్ రోడ్డు అభివృద్ధి పనులకు 11,29,00,000 రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. తెనాలి మండలంలోని 10 గ్రామాల సచివాలయాల పరిధిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గరగా అందించేందుకు గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణాలు, అదేవిధంగా ఆరోగ్యం మరియు సంరక్షణ కేంద్రాల నిర్మాణం కోసం, అలాగే రైతు భరోసా కేంద్రాలకు 8,05,90,000 రూపాయలతో నిర్మాణ పనులు జరగగా మరికొన్ని పనులు పూర్తి చేయవలసి ఉంది. తెనాలి మండల గ్రామాల్లోని పెద్రావూరు, బురిపాలెం, జగడకుంటపాలెం, కటివరం, నందివెలుగు దాని అనుబంధ గ్రామాల్లో నాడు నేడు కింద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మరియు మండల పరిషత్ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు కూర్చునేందుకు కావలసిన బెంచీలు, ప్రతి క్లాస్ రూమ్లో ఫ్యాన్లు, పరిశుద్ధమైన త్రాగునీటి సదుపాయం, టాయిలెట్స్లో వసతులు, క్లాస్ రూమ్ల ఆధునీకరణ, పుస్తకంలోని పాఠాలను విపులీకరించేందుకు కావలసిన మౌలిక వసతులు, సౌకర్యాల కోసం 7,30,63,300 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. మరికొన్ని పాఠశాలలు అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ప్రభుత్వ సేవలన్నీ ప్రజల ఇంటి ముందుకే అందుతున్నాయి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వారధులుగా ఉంటూ తమ సేవలు అందిస్తున్నారు. ఇటు వీరి సేవకులకు గుర్తింపుగా ప్రభుత్వం కూడా వాలంటీర్లకు వందనం పేరిట ప్రతి ఏటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వీరిని ప్రోత్సహిస్తోంది కూడా. అయితే ఆయా గ్రామాల పరిధిలో ఇన్ని కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో కీలకంగా పనిచేస్తున్న వాలంటీర్లు, సచివాలయ పనితీరు ఏ విధంగా ఉందనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సమాజంలో మార్పు కోసం అట్టడుగు, పేద, బడుగు, బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సచివాలయం, వాలంటరీ వ్యవస్థ నేడు పేదోడి దిశను మార్చేశాయి. దిగువ సామాజిక వర్గాలు ఇంతకుముందు అందుకోలేని ఆర్థిక స్వావలంబన ఈ ప్రభుత్వం అందించిన సంక్షేమంతో అందుకున్నాయి. ప్రతి ఇంటిని తట్టి తమకు కావలసిన ప్రభుత్వ అవసరాలని, సంక్షేమాన్ని తీర్చేలా వాలంటీర్ వ్యవస్థ ముందుకు నడిస్తే సచివాలయ వ్యవస్థ వాటిని అందించే దానిలో ముందు నిలిచింది. కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అర్హతే ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వ సేవలను, సంక్షేమాన్ని ఈ వ్యవస్థలు అందించడంతో నేడు సామాజిక చైతన్యానికి దారితీసింది. వారి ఆర్థిక అభ్యున్నతికి తోడైంది. అందరికీ నమస్కారం అండి. నేను పెదరావూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా సచివాలయం 1-2కు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. నేను వచ్చినటి నుండి, ఈ ప్రభుత్వం వచ్చినటి నుండి గ్రామంలో సుమారుగా 60 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి ఉన్నాం. సంక్షేమం కానీ అభివృద్ధి పనులు కానీ చేసి ఉన్నాం. మొన్న ఎమ్మెల్యే గారు ఇచ్చిన గడప గడప దాంట్లో కూడా 40 లక్షలు నిధులు ఇచ్చి ఉన్నారు. దాంట్లో 2 సచివాలయాలకి మేము సమంగా డ్రైన్స్ నిర్వహించి ఉన్నాము. కానీ మా గ్రామంలో అర్హులై ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సంక్షేమాలు మేము అందించాం. ఇంకా ఎవరైనా అనర్హులు ఎవరైనా మిగిలి ఉన్న ఎడల మేము వాలంటీర్లకు చెప్పి వాలంటీర్ల ద్వారా తీసుకొచ్చి పెన్షన్ కానీ, ఎటువంటి పథకాలకు కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరాలు కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ని అప్లికేషన్ తీసుకొచ్చిన వేళ మేము చేస్తూ ఉన్నాం. మొన్న రీసెంట్గా గ్రామంలో ఒక 2 ఇయర్స్ అప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉన్నారండి. 613 ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉన్నారు. దాన్ని గత 15 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ కూడా చేసి ఉన్నాం. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఇచ్చి మళ్ళీ ఈకేవైసీలు కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి 80% చేసి ఉన్నాం. త్వరలో ఇంకొంచెం మిగిలి ఉన్నాయి, వాళ్ళు కూడా వస్తున్నారండి, చేసి పెడతాం. వాళ్ళు అర్హులై ఉండి ఏదన్నా పథకాలు పొందని ఎడల వాలంటీర్ల ద్వారా మళ్ళీ ఆ అప్లికేషన్ తీసుకొచ్చి సచివాలయానికి మళ్ళీ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మా గ్రామంలో, మా సచివాలయంలో 1-2 సచివాలయాలు గల కార్యదర్శులు కానీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కానీ, డిఏలు కానీ, వెల్ఫేర్లు కానీ, మహిళా కానిస్టేబుల్ కానీ, సర్వేయర్లు కానీ అందరూ సక్రమంగా పనిచేస్తున్నారండి. ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి పని వ్యత్యాసాలు లేకుండా అందరూ సక్రమంగా చేస్తున్నారని నేను కోరుకుంటున్నాను. మాకు ఈ గ్రామంలో ఇంత సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు శ్రీయుత అన్నాబొత్తిని శివకుమార్ గారు మాకు చేయూతనిచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేయటకు మాకు తోడ్పడి ఉన్నారు. కాబట్టి వారికి మేము సరదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. నా తరపున, మళ్ళీ మా గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు మౌనిక అండి. నేను జగడగుంటపాలెం వాలంటీర్ని. జగన్ గారు నోటిఫికేషన్ వేసినప్పుడు దానిలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. నాకు జగడగుంటపాలెం సచివాలయంలో C8 క్లస్టర్లో పోస్టింగ్ వచ్చిందండి. నా క్లస్టర్లో మొత్తం 80 కుటుంబాలు ఉన్నాయి. 80 కుటుంబాలకి ఏ అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ రావడం జరిగింది.
రాని వాళ్ళకు కూడా మనం ప్రయత్నం చేసి గ్రీవెన్స్లో పెట్టి తెప్పించుకున్నాము. ఎమ్మెల్యే గారు ఇంటింటికి తిరిగిన కార్యక్రమంలో ఎవరైతే వాళ్ళ సమస్యలు చెప్పారో వాటన్నిటిని ఎమ్మెల్యే గారు దగ్గరుండి సాల్వ్ చేశారు. మనకి మొత్తం సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పింఛన్ నా క్లస్టర్లో 35 మంది ఉన్నారు, చేయూతకి 25 మంది వచ్చారు. జగనన్న గారు ప్రతి ఒక్కళ్ళకి ఇంటి స్థలాలు అనేది మంజూరు చేశారు. దానిలో నా క్లస్టర్లో 28 మందికి వచ్చినాయి, చేదోడు 2కి వచ్చినాయి, తోడు అనేది 2కి వచ్చింది. ఇలాంటి సంక్షేమ పథకాలు జగన్ గారు అందరికీ ఇవ్వడం వల్ల అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. జగన్ గారు మళ్ళీ మళ్ళీ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. నాకు ఈ సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు సరస్వతి అండి. నేను జగడగుంటపాలెం సచివాలయం వాలంటీర్గా C7 క్లస్టర్ కింద పనిచేస్తున్నాను. నా క్లస్టర్లో 82 కుటుంబాలు ఉన్నాయండి. 82 కుటుంబాలకు గాను సంక్షేమ పథకాలన్నీ అందించాము. అందులో వాహన మిత్ర, ఆసరా, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రుణమాఫీ కింద ఆసరా వచ్చిందండి. అట్లానే ఇళ్ల స్థలాలు, జగనన్న ఇళ్ల స్థలాలు వచ్చినాయండి. అవి మొన్న రిజిస్ట్రేషన్ చేయించాము. వాళ్ళకి రేపు ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి ఇస్తారండి. ఈ సంక్షేమ పథకాలు ఇవే కాకుండా ఇన్కమ్ కానీ, క్యాస్ట్ కానీ, ఓబీసీ సర్టిఫికెట్లు ఇవన్నీ సచివాలయం నుంచి వాలంటీర్గా మేము జనానికి అందజేస్తున్నామండి. మా సచివాలయంలో కూడా మా సిబ్బంది కూడా బాగా పనిచేస్తారండి. మాకు ఎంతో తోడ్పాటుగా ఉంటారు, అవకాశాన్ని ఇస్తున్నారు, బాగానే చేస్తున్నామండి. ఇదే విధంగా ఇంకా చేస్తామని మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇవన్నీ సంక్షేమ పథకాలు జరిపిస్తున్నందుకు మేము జగన్ గారికి, అందులోనూ ఎమ్మెల్యే గారు అన్నబత్తిన శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నా పేరు ఉషారాణి అండి. నేను జగడగుంటపాలెం సచివాలయంలో వాలంటీర్గా చేస్తున్నాను. నాకు 87 హౌస్ హోల్డ్స్ ఉన్నాయండి. 34 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించాం, 37 ఫంక్షన్స్ ఇప్పిస్తున్నామండి. అట్లానే వాహన మిత్ర, కాపు నేస్తం అవన్నీ నా క్లస్టర్లో వాళ్ళకి పడ్డాయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ నా క్లస్టర్లో 84 మందికి ఇన్కమ్లు, క్యాస్ట్లు అవన్నీ పెట్టామండి. 34 మందికి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇప్పించామండి. ఈ అవకాశం ఇచ్చిన జగన్ గారికి, మా అన్నాబత్తిన శివకుమార్ గారికి ధన్యవాదాలు సార్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాభివృద్ధి లక్ష్యంగా సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టినట్లు ఇటు అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. అయితే సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారులు కూడా ప్రభుత్వ పనితీరు పట్ల ఎంతో సంతోషంగా వారి అభిప్రాయాలను తెలియజేశారు. అట్లాగే ఆయా గ్రామాల్లో పరిష్కారానికి నోచుకొని దీర్ఘకాలిక సమస్యలు ఇంకా ఏమున్నాయి, ఇక్కడ ప్రజలు తమ తమ ప్రాంతాల్లో ఏ విధమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నారు, వీటిపై ప్రజల అభిప్రాయం ఏంటన్నది మన ఊరి ప్రగతి కార్యక్రమం ద్వారా మనం ఒకసారి చూద్దాం. తెనాలి మండలంలో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ప్రభుత్వం అందించిన సంక్షేమంతో పాటు అభివృద్ధి పేరిట పూర్తి చేసిన పనులు, అలాగే జరుగుతున్న పనులు, ఇంకా చేపట్టవలసిన పనులు కార్యరూపంలో ఉన్న నేపథ్యంలో ఇంకా ఆయా గ్రామాల్లో ప్రజలు దీర్ఘకాలిక సమస్యలపై ఛానల్ నిర్వహించిన మన ఊరి ప్రగతి కార్యక్రమంలో స్పందించడం జరిగింది. పల్లెల్లో సిమెంట్ రోడ్లు వేశారని, అయితే సైడ్ కాలువలు వేయకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అంటున్నారు. అలాగే పలుచోట్ల రోడ్లు పల్లంగా ఉండటంతో వర్షం వస్తే బయటకు వెళ్లలేమని చెబుతున్న స్థానికులు వీటిని వెంటనే వేయాల్సిందిగా కోరుతున్నారు. నా పేరు సుధా, మాది పెదరా ఊరు, చిన్నపల్లి గ్రామం. మాకు రోడ్లు అయితే అన్ని బాగానే ఉన్నాయి, కానీ మురికి కాలువలు అండ్ పథకాలు అయితే బాగానే వెళ్తున్నాయి. మురికి కాలువల వల్ల పురుగులు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, పాములు తిరుగుతున్నాయి. పిల్లలకి ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు తిరగాలన్నా అసలు ఫస్ట్ మాకు భయం వేస్తుంది. పంపించాలంటే ఆ రోడ్ల మీద పంపించాలంటేనే భయం వేస్తుంది. ముందు మీరు కూడా చూసారు కదా సార్, పాములు వెళ్తున్నాయి, ఎలా తిరుగుతున్నాయో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రోడ్ల మీద పిల్లల్ని తిరగాలంటే మేము ఎలా పంపించగలము? పంపించలేము కదా, ఇబ్బందిగా ఉంటుంది సార్. మాకు సిమెంట్ రోడ్లు అయితే ఎలా ఉన్నాయో అలాగే సిమెంట్ కాలువలు కూడా కట్టించాలని కోరుకుంటున్నాను సార్. మాది పెదరా ఊరండి, పెదరా ఊరు చిన్నపల్లి. కానీ మేము కాలువలు రోడ్లు అయితే వేయించారు, మాకు బాగానే ఉందంతా. కానీ ఈ కాలువలు తీపిచ్చారు, దోమలు, పాములు, చిన్నపిల్లలు తిరుగుతున్నారు. మేము అడిగితే సర్పంచ్ గారిని, ఏంది కాలువ మరి చివరిన పగలగొట్టండి, పగలగొట్టి ఒక శుభ్రం చేపిస్తే నీళ్లు బారుకుపోయేటట్టు చూడండి అంటే చూస్తామని అసలు పట్టించుకోవట్లేదండి. మాకు ఆ కాలువ చేపించే పనులను చూడాలి మాకు. కానీ మాకు పథకాలన్నీ అందుతున్నాయి, మేము కట్టి అన్నం కూడా తింటున్నాం. మా పిల్లలు చూడపోయినా కానీ మాకు అన్నీ జరుగుతున్నాయి. మందులు వాడుకోవటానికి కానీ దేనికైనా కానీ అన్నగారు ఇచ్చినవి అన్నీ మాకు అందుతూనే ఉన్నాయండి. బాగా జరుగుతుంది మాకు. ఈ కాలువ సమస్య మాకు కట్టించాల్సిందిగా కోరుతున్నాం కాలువ గురించి. నమస్కారం. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత
తెనాలి మండలం సంక్షేమ కార్యక్రమాల్లో ఎంతో చేపట్టాం. మండలంలో మొత్తం 531 కోట్లు పైగా సంక్షేమం ఇచ్చాం. మండలంలో 1,20,480 మందికి సంక్షేమం లభించింది. అలాగే అభివృద్ధి విషయంలో 46 కోట్ల రూపాయలు పైగా అభివృద్ధి చేయటం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ గారు నేతృత్వంలో తెనాలి మండలం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ గారి నేతృత్వంలో ఈ అభివృద్ధి జరిగింది. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చూశారు కదండి, మన ఊరి ప్రగతి కార్యక్రమంలో భాగంగా తెనాలి మండలంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన గ్రామాలకు సంబంధించి ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు గణాంకాలతో సహా తెలియజేశాం. ముఖ్యంగా మన ఊరి ప్రగతి అనే కార్యక్రమాన్ని ఎస్ ఛానల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి 40 వార్డులకు సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా గత ఎపిసోడ్స్లో వార్డ్ అనాలిసిస్ కార్యక్రమం ద్వారా కూడా వివరాలు తెలియజేయడంతో ఆ కార్యక్రమాలు 40 వార్డులను పూర్తి చేసాం. అనంతరం తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొలిపర మండలం నుంచి కూడా మన ఊరి ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి కొన్ని ఎపిసోడ్స్ ద్వారా కూడా కొలిపర మండలానికి సంబంధించిన అప్డేట్స్ తెలియజేశాం. అట్లాగే కొలిపర మండలం అనంతరం తెనాలి మండలంలో ఉన్నటువంటి మన ఊరి ప్రగతి కార్యక్రమం ద్వారా కొన్ని గ్రామాల గురించి గత ఎపిసోడ్లో తెలియజేశాం. ఈ వారం తెనాలి మండలంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైన గ్రామాలు, వాటి అనుబంధ గ్రామాలకు సంబంధించిన మన ఊరి ప్రగతి కార్యక్రమంలో ద్వారా కూడా వివరాలు మొత్తంగా కూడా పూర్తిగా తెలియజేశాం. తెనాలి మండలంలో దాదాపుగా పెదరావూరు, బురిపాలెం, జగ్గడిగుంటపాలెం, కట్టెవరం, నందివెలుగు గ్రామాలతో పాటు అనుబంధ రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన అప్డేట్స్ మొత్తంగా కూడా ఈ మన ఊరి ప్రగతి కార్యక్రమంలో ఈ ప్రత్యేక ఎపిసోడ్స్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్ ఛానల్ టీం గత 10 రోజుల నుంచి కూడా ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి, వైసీపీ ప్రభుత్వం ద్వారా అట్లాగే ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అనేది కూడా పూర్తి వివరాలతో పాటు పూర్తి సమాచారంతో పాటు సేకరించడం జరిగింది. అట్లాగే ఆ గ్రామాల్లో మన ఎస్ ఛానల్ టీం వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో పరిస్థితి ఏంటి అనేది మొత్తంగా కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో అక్కడ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. వైసీపీ ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల పట్ల అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ గ్రామాలకు సంబంధించి, వాటి అనుబంధ గ్రామాలకు సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే కనుక దాదాపు ఈ గ్రామాలు పెదరావూరు, బురిపాలెం, జగ్గడిగుంటపాలెం, కట్టెవరం, నందివెలుగుతో పాటు వాటి అనుబంధ రెవెన్యూ గ్రామాల్లో మొత్తం 14,183 నివాస గృహాలుంటే ఆ జనాభా చూసుకుంటే కనుక 42,945 మంది జనాభా అక్కడ గ్రామాల్లో నివసిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 4 సంవత్సరాల 10 నెలల కాలంలో అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. ఆ సంక్షేమం పొందిన ప్రజలు కూడా ఎంతో సంతోషంగా తమ అభిప్రాయాలు అయితే తెలియజేశారు. సంక్షేమం ద్వారా కూడా ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఈ గ్రామాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందనేది కనుక మనం ఒకసారి చూస్తే దాదాపు 64,167 మంది లబ్ధిదారులకు 273,98,55,484 రూపాయలను అక్షరాల వారి ఖాతాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ గ్రామాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా రైతు కూలీలు కానివ్వండి, ఇటు వ్యవసాయ పనులు చేసుకుంటా కానివ్వండి, అట్లాగే చేతి వృత్తులు చేసుకుంటా కానివ్వండి, ఎంతోమంది ప్రజలు జీవనం సాగిస్తూ ఉంటారు. గ్రామాలంటే మనం ఎక్కువగా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. వీరందరికీ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అందించాలి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఏకైక లక్ష్యంతో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా దాదాపు అన్ని నవరత్నాల సంక్షేమ పథకాల ద్వారా 278,98,55,484 రూపాయలు అంటే దాదాపుగా 275 కోట్లు సుమారుగా అటు ఇటుగా చూసుకుంటే కనుక 275 కోట్ల రూపాయలను ఒక్క సంక్షేమం ద్వారానే ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలు 10 నెలల కాలం అందించింది. ఈ సంక్షేమ సాయం కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసినట్లు, అంటే ఎటువంటి అవినీతికి మధ్యవర్తులకు తావు లేకుండా నేరుగా వారి ఖాతాలో జమ చేయడం ద్వారా ఆ లబ్ధిదారుల ఆ డబ్బులు మొత్తాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా తమ అవసరాలకు ఉపయోగించుకుంటంతో పాటు కొన్ని జీవనోపాధికి సంబంధించి చిన్న చిరు వ్యాపారాలకు సంబంధించి కూడా ఖర్చు చేసుకుంటా కూడా తమ కుటుంబాలను కూడా మెరుగుపరుచుకునే విధంగా కూడా సాయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. వారి మాటల ద్వారా కూడా మనకు తెలియజేశారు. అట్లాగే అభివృద్ధి కార్యక్రమాల కింద వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,30,63,300 రూపాయలు
ఈ గ్రామాల పరిధిలో ఖర్చు చేసింది. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో దాదాపు 7,30,00,000 అంటే 7.5 కోట్ల రూపాయలు ఒక అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇటు సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇటు అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ప్రజలంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన ఊరి ప్రగతి ద్వారా కూడా మనం ఎస్ ఛానల్ టీం అక్కడికి వెళ్ళి మీ అభిప్రాయాలు ఏంటి, ప్రభుత్వ పాలన బాగుందా, మీకు సంక్షేమం అందుతూ ఉందా, అభివృద్ధి ఎట్లా జరిగింది గ్రామంలో అన్నప్పుడు కూడా ఎంతో సంతోషంగా అయితే వారి అభిప్రాయాలు తెలియజేశారు. అట్లాగే ఇటు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల సానుకూలంగా స్పందిస్తూనే కొన్ని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను కూడా వారు మా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా గ్రామాల్లో సీసీ రోడ్లు అయితే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కింద సీసీ రోడ్లు అయితే నిర్మించింది. ఆ సీసీ రోడ్లు నిర్మించిన తర్వాత కొన్ని సైడ్ కాలువలు డ్రైన్లు అనేది కూడా నిర్మాణం చేపట్టకపోవడం వల్ల మురుగుపారుదల సమస్య సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తా ఉన్నారు. అట్లాగే కొన్ని ప్రధానమైన డ్రైన్లు కూడా పూడికి తొలగించకుండా తూటికాడ వాటితో నిండిపోవడం, వ్యర్థాలతో నిండిపోవడం వల్ల కూడా రైతులకు సంబంధించి పొలాలకు వెళ్ళే నీరు సక్రమంగా పారుదల లేక నీటి పారుదల లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కూడా కొంతమంది రైతులు చెప్తున్నారు. అట్లాగే కొన్ని గ్రామాల్లో డొంకలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా స్థానిక ప్రజలైతే స్థానిక రైతులైతే ఎస్ ఛానల్ టీంకి తెలియజేసిన పరిస్థితి ఉంది. కొన్ని పల్లపు రోడ్లు ఉన్నాయి, వాటిని కూడా కొన్ని అభివృద్ధి చేసి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. అట్లాగే ప్రధాన రహదారులకు వచ్చిపోయే మార్గంలో కొంచెం రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నాయి, వాటి మరమ్మతులు కూడా చేపట్టాలని కోరుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల సానుకూలంగానే స్పందిస్తూనే, అంటే అభివృద్ధి కార్యక్రమాలు అంటే కేవలం ఈ రోడ్లు వాటితోనే కాకుండా ప్రభుత్వం ఏదైతే గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి, అంటే ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఇటు రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, ఆరోగ్యం కోసం వెల్నెస్ కేంద్రాలు కానివ్వండి, ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి, వాటన్నిటిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందంటే ఇటు అభివృద్ధి అంటే ఒక అపోహ ఉంటుంది, రోడ్లు వేయలేదు, ఏమి అభివృద్ధి చేశారని చెప్పి కొన్ని విమర్శలు అయితే వస్తున్న నేపథ్యంలో అభివృద్ధి అనేది ఒక రోడ్లకే పరిమితం కాదు, గ్రామాల్లో ప్రధానమైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా కూడా వాటిని కూడా అభివృద్ధి పరంగా కూడా చూడాలి. అంటే ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళలేకుండా ఇదివరకు రైతు భరోసా, ఇప్పుడు ఇదివరకు వ్యవసాయ పనుల కోసం ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, ఇటు వ్యవసాయ తనాలు వచ్చి వ్యవసాయ కార్యాలయాలకు వెళ్ళి అక్కడ పనులు చేసుకునే పరిస్థితి ఉండేది. అట్లా కాకుండా గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా కూడా రైతులకు స్థానికంగా ప్రభుత్వ సేవలు, వ్యవసాయకు సంబంధించిన సేవలు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. అట్లాగే సచివాలయాలు ఇతర దూర ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామంలోనే సచివాలయాలు ఉండటం వల్ల కూడా ప్రజలు తమకు సంబంధించిన ప్రభుత్వ సేవల కోసం సచివాలయాల ద్వారా కూడా వెళ్ళి ఆ సేవలను కూడా పొందుతున్న పరిస్థితి ఉంది. అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా అత్యవసరమైనప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లకుండా వెల్నెస్ సెంటర్ల ద్వారా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో ఉండటం ద్వారా కూడా వాటిని సద్వినియోగం చేసుకున్నట్లు కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే మన ఊరి ప్రగతి ద్వారా మనం గమనించింది ఏంటంటే ఇటు సంక్షేమం, ఇటు అభివృద్ధి అన్ని సమపాలలో అందుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని చిన్న సమస్యలు అయితే ప్రస్తావించారు, వాటిని కూడా పరిష్కరిస్తే ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదనేది కూడా ప్రజల మాటలుగా కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది మన ఊరి ప్రగతికి సంబంధించి అప్డేట్స్. వచ్చే వారం మొత్తం ఓవరాల్గా తెనాలి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.